ఒక ప్రశాంతమైన గృహంలో మధ్య వయస్సున్న జంట తమ దేవత విగ్రహం ముందు నిలబడుతుంది. उनके चेहरों पर वर्षों की तड़प की लकीरें हैं। వారి బంధనం పంచుకునేదు ఖాన్ని చెబుతుంది. మరియు కళలు ఆగిపోయాయి. భార్య దేవకీలలో ఊరట పొందుతుంది. ప్రార్థన గదిలో ఒక్కడుగా ఆమె పవిత్ర వ్రతాన్ని ప్రారంభిస్తుంది. ఆమె కంపించే చేతులు పంచదనగుతున్న దీపాన్ని వెలిగాయి. దీని జ్వాల వెండన పీడలతో చెలామణి అవుతుంది. కళ్ళు మూసి ఆమె నిరాశగల ప్రార్థనలో తన హృదయాన్ని పోస్తుంది. ఓ చిక్కైన దైవిక గాలి ఒక్కసారిగా కొంత వేడి క్రియ చేస్తుంది మరియు దీపం వెలుతురులో పెరుగుతుంది. ఆమె ఆశావాదమైన ముఖంపై సుఖమైన వెలుతురు పడుతుంది. ఒక క్షణం అనుమానం క్రీప్ అవుతుంది. దయచేసి ఎవ్వరైనా ఆమె దీనిని విన్నారా? నిశ్శబ్దం విస్తరిస్తుంది మరియు ఆమె నమ్మకం చూపుతుంది. తరువాత విశాలమైన కృపలో ఒక దృష్టిలో లక్ష్మిపు పొడుగు పెట్టిన కుందేలు మీద కనిపిస్తారు. తల్లి బంగారు వెలుతురును ప్రసాదిస్తుంది. మరియు ఆమె దివ్య రూపం నుండి మెరుస్తున్న దారాలు మహిళ గర్భానికి ప్రవహిస్తాయి. ఆమెను ఫ్రెండీగా ఉంచుతుంది. నెలల తరువాత దేవాలయ గోళాలు ఆనందంగా మోగుతున్నప్పుడు సూర్యోదయం ఆనందకూర్చి ప్రజలను ముంచుతుంది. రేషన్లలో ముడుగుతున్న ఆరోగ్యకరమైన శిశువు ప్రేమతో చేతుల్లో విశ్రాంతి పొందుతోంది. ఆ అద్భుతం పూర్తయింది.